Hi friends, namaste. This is Sujan and welcome to my channel. ఈ డైరీ ఫామ్ జర్నీ స్టార్ట్ చేసి నేను ఇప్పటికైతే 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. డైరీ ఫామ్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏమంటే నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చే విధానంలో నేను ఇంటిగ్రేటెడ్ ఫామ్లోకి రావాల్సి వచ్చిందనమాట. ప్రస్తుతం మన ఫామ్లో నేను ఏవి యాడ్ చేశానో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫార్మింగ్ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి గోట్స్ పెట్టాను, తర్వాత వచ్చేసి చికెన్ పెట్టాను. ఈ 3 ఎందుకు పెట్టానో దాని వెనక రీజన్స్ ఏంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే బీహార్ నుంచి లేబర్ తెచ్చుకున్నాను. వన్స్ లేబర్ వచ్చిన తర్వాత నా దగ్గర అయితే ఒక 4 months ఉన్నారు. వాళ్ళు సమస్య ఏం లేదు, నాకు అసలు చాలా బాగుంది. వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు, ఏం ప్రాబ్లం లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లేబర్ ఖచ్చితంగా ఈ ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు డైరీ ఫామ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ వెళ్ళిన అతను నాకు ఏం చెప్పాడంటే ఒక 20 daysలో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను, ఆ 20 days దాకా మాత్రమే మీరు చూసుకోండి, తర్వాత నేను ఖచ్చితంగా రిటర్న్ వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళాడనమాట. నేను కూడా ఏంటంటే ఆ అబ్బాయి చాలా బాగా వర్క్ చేస్తాడనమాట. మొత్తం అంతా డైరీ గురించి డైరీ ఫీల్డ్లో చాలా ఏళ్ళ నుంచి పనిచేశాడు కాబట్టి తనకి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉంది. అందుకోసం నేను అతను వదులుకోవడం ఇష్టం లేక నేను సరే అని చెప్పాను. 11 ఆవులు 10 దూడలు అయితే మన దగ్గర ఉన్నాయి. వాటిని చూసుకోవడానికి 2 లేబర్ని అయితే పెట్టాను. సరే ఒకడు విన్నాడు కదా, ఒకడు ఉంటాడు అని చెప్పేసి ఒక 20 days కోసం అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి అయితే నేను వెయిట్ చేశాను. ఈ 20 daysలో ఏమైందంటే ఆ ఒక సింగిల్ అబ్బాయే మొత్తం అంతా మేనేజ్ చేస్తానని చెప్పాను అనమాట నా దగ్గర. పాపం తను చాలా వరకు ట్రై చేశాడు మేనేజ్ చేయడానికి, బట్ అది వర్కౌట్ కావడం లేదనమాట. ఎందుకంటే మొత్తం తను ఆవులను చూసుకోవాలి, ప్లస్ గడ్డి కోయాలి, మొత్తం అంతా క్లీన్ చేయాలి, పాలు పిండాలి, ఇట్లాంటి పనులన్నీ చేయాలన్నమాట. అతను ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టినా కూడా తన వల్ల అయితే కావడం లేదు. తను కూడా సిక్ అయిపోయాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మొదటికే మోసం వచ్చింది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరిని పెట్టాలి. ఎందుకంటే మనకి లోకల్లో ఎవరైనా పిలిచినా కూడా ఆ వర్క్ అంతా చేయాలంటే చాలా కష్టం అనమాట. కన్సిస్టెంట్గా చేయాలి, ఎందుకంటే లైఫ్ స్టాక్ కాబట్టి చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ తర్వాత నేను ఇంకా లోకల్లో ఉండే వాళ్ళని పిలిపించుకొని కూలి ఇచ్చి కొంచెం రెడీ చేశాను. తర్వాత ఆ అబ్బాయిని ఎవరైతే వెళ్ళాడో ఆ అబ్బాయికి ఫోన్ చేశాను అనమాట. వెంటనే ఇట్లా చూడండి, వేరే వాళ్ళని ఎవరైనా రీప్లేస్ చేయండి, లేదంటే మాకు చాలా సమస్య అవుతుందని అయితే చెప్పాను. వాళ్ళు ఏమంటే వాళ్ళకు వన్స్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళితే మళ్ళీ తర్వాత వాళ్ళ ప్లేస్లో ఎవరైనా రీప్లేస్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళు వచ్చేకి లేదనమాట. తర్వాత వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ అబ్బాయికి ఏమంటే ఇక్కడ బాగా నచ్చింది మన ప్లేస్ అంతా. మనకు కూడా ఏమంటే అబ్బాయి వర్క్ నచ్చింది కాబట్టి నేను ఎల్లో అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. బట్ ఇక్కడ ఏమైందంటే ఉన్న ఒక లేబర్ అన్నీ చూసుకోవాలి, బట్ అతను కూడా సిక్ అయిపోయాడు. సిక్ అయిపోతే ఏమవుతుంది, మనకి అసలు తను ఒక 1 day వర్క్ చేయకపోయినా కూడా 11 ఆవులను చూసుకోవడము 10 దూడలను చూసుకోవడం అనేది చాలా ఇచ్చిన విషయం అయితే కాదు. కాబట్టి నేనైతే ఇంకా బయట నుంచి చూసుకొని ఇంకా కొంచెం కష్టాలు పడ్డాను అనమాట ఒక 2 days. ఆ 2 days గ్యాప్లో ఏమైందంటే మళ్ళీ తను బాగా రికవరీ అయిపోయాడు. మళ్ళీ తర్వాత రికవరీ అయిపోయేసి కొంచెం హ్యాండిల్ చేశాడనమాట. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఒక్కరిని అయితే పెట్టకూడదు అని చెప్పేసి. తర్వాత ఇంకోటి ఏమంటే నేను చూసింది, అతనున్న ఒక 30 days అయితే ఆ అబ్బాయి రాలేదు, వెళ్ళిన అబ్బాయి. ఆ 30 days గ్యాప్లో ఆవులు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే దానికి కావాల్సినంత ఫీడ్ ఇవ్వలేకపోయాడు అతను. ఎందుకంటే గడ్డి కట్ చేయాలి, 2 ఉంటే వేరే విషయం, బాగా గడ్డి కట్ చేసేవాళ్ళు, టైంకి ఇచ్చేవాళ్ళు. ఒకటి ఉండడం వల్ల ఏమైందంటే గడ్డి టైంకి కట్ చేయలేకపోయాడు. అక్కడ ఏమైందంటే తక్కువగా కట్ చేసేవాడు, తక్కువగా వేసేవాడు. దానివల్ల పాలపైన బాగా ఇంపాక్ట్ పడింది. పాలు మనకి ఒకేసారి ఒక 30 to 40% డ్రాప్ అయ్యాయి. దానివల్ల చాలా ఇన్కమ్ అయితే లాస్ అయ్యాను నేను. అది మెయిన్ ప్రాబ్లం నేను చూసింది. ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి అయితే నేను అయితే బాగా ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 2 లేబర్ని పెట్టుకున్నా కూడా ఒకరు వాళ్ళపైన ఏమైనా అయితే డిపెండెన్సీ ఏర్పడిపోతుంది. మనం ఏం చేద్దామంటే వాళ్ళు ఇన్ కేస్ మేము చేయము, ఇప్పుడే వెళ్ళిపోతామని ఏమని అన్నా కూడా మనము ఏం చేయలేమన్నమాట ఆ సిచ్యువేషన్స్లో. సో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కదానికి మనము ఓకే చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్స్ మనం తెచ్చుకోకూడదు అని చెప్పేసి నేనైతే తర్వాత కూర్చొని క్లీన్గా ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు వాళ్ళు ఇన్ కేస్ అలా ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చి వాళ్ళొకరు బయటకు పోయినా కూడా తర్వాత ఇంకొకరికి సపోర్ట్ చేసేకి మన ఫామ్లో అయితే ఇంకొక మనిషి అయితే గ్యారంటీ కావాలని చెప్పేసి పెట్టుకున్నా. బట్ ఇంకొక వ్యక్తి మనం పెట్టుకున్నాము అంటే శాలరీ ఇచ్చి తనకైతే సఫిషియెంట్ పని అయితే ఉండాలి. మన దగ్గర ఓన్లీ డైరీ ఫామ్ కోసం ఇప్పుడు 11 ఆవుల కోసం 2 పెట్టాము, 3 పెట్టడంలో అర్థం లేదు. దానికోసం నేను ఏం చేశానంటే మనకి ఇంకా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో వాటిలో మనము ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట నేను. అలా నేను ఫార్మింగ్లోకి దిగాల్సి వచ్చిందనమాట. సో వన్స్ ఫార్మింగ్లోకి దిగిన తర్వాత ఏమైందంటే ఒక లేబర్ని అయితే నేను హైర్ చేసుకున్నాను, లోకల్ అతన్ని. తను ఏం చేస్తాడంటే మనకు కావాల్సిన ఫార్మింగ్ రిలేటెడ్ కూలోని పిలిచడం దగ్గర నుంచి మనము ట్రాక్టర్, మన దగ్గర ఓన్ ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్తో మొత్తం అంతా దున్నడము, అక్కడ అన్ని పనులు చూసుకోవడము ఇవన్నీ చేసేవాడు. తర్వాత మొత్తం మహాగని చెట్లు పెట్టా, మనకి కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, వీటిని నేను ఇంటిగా చూసుకునేవాడు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా పంటలు పెట్టినప్పుడు ఇంకా దానిపైన డెడికేటెడ్గా ఉండేవాడు. ఇలా ఒక వ్యక్తిని అయితే హైర్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమైందంటే తర్వాత ఎవరైనా ఇన్ కేసు వాళ్ళిద్దరిలో ఎవరైనా సిక్ అయినా కూడా ఇతను వాళ్ళకి హెల్ప్ చేసేవాడు అనమాట. సో ఇప్పుడు మన దగ్గర అయితే 3 లేబర్స్ వచ్చారు. ఫస్ట్ వచ్చేసి డైరీ ఫామ్కి అయితే 2 ఉన్నారు, ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నాం దానికైతే 1 ఉన్నాడు. తర్వాత ఇలా గడుస్తూ వచ్చింది కొన్ని రోజులు. తర్వాత నెక్స్ట్ నేను గోట్స్ పెట్టాను. అది ఎందుకు పెట్టానో ఇప్పుడు అయితే క్లీన్గా చెప్తాను.
గోట్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం, బాగానే ఉంది, ఆవులన్నీ తెచ్చుకున్నాము, ఆవులన్నీ ఇన్నాయి, తర్వాత పాలు ఇస్తున్నాయి, అంతా బాగానే ఉంది. అలా ఒక 8 months టైం గడిచింది. 8 months టైం గడిచేపాటికి పాలన్నీ కూడా డిక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. ఒక ఆవు అనేది 2 months డ్రై పీరియడ్లోకి వెళ్తుంది. అవి డ్రై అయినప్పుడు మనము ఖచ్చితంగా ఫామ్ని మేనేజ్ చేయాలి. అంటే మనము వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫీడ్ ఖచ్చితంగా, అంటే మొత్తం ఇవ్వకపోయినా హాఫ్ అన్నా ఖచ్చితంగా ఫీడ్ దానికి పెట్టాలి బాడీ మెయింటెనెన్స్ కోసం. ఆ ఫీడ్ ఖర్చులు ఉంటాయి, మొత్తం అంతా ఫామ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం మళ్ళీ మన చేతి నుంచి ఇవ్వాలంటే మనకు కష్టం అవుతుంది. సో నేను ఏం ప్లాన్ చేశానంటే ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి మనకేమంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నాను అనమాట. పంటలు ఏమంటే వేస్తాం పంటలు, బట్ వచ్చేదానికి లాంగ్ టైం పడుతుంది. ఆ టైంలో రావచ్చు, రాకపోవచ్చు, ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ అయితే లేదు దాంట్లో. అందుకోసం నేను ఏం చేశానంటే ఏది నెక్స్ట్ ఏది బాగుంది అని రీసెర్చ్ చేసిన తర్వాత, ప్లస్ నాకేంటంటే అక్కడ అనుకూలం, నాకు లేబర్ దొరుకుతున్నారు ఫస్ట్లీ. సెకండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర పనిచేసే అతనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిపించాడు అనమాట గొర్రెలను చూసుకోవడానికి కూడా. అతనికి పని దొరుకుతుంది, ప్లస్ మనకి అయితే దానివల్ల అడ్వాంటేజ్ ఉందన్నమాట. అందుకోసం నేను ఏం చేశాను, గొర్రెలు పెట్టుకోవాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో పెట్టుకోవాలి, ఓకే బాగానే ఉంది, ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచన అనమాట. అక్కడ యాక్చువల్గా పల్లెటూరులో ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, అతను అందరు గొర్రెలు హ్యాండిల్ చేస్తాడనమాట. దాంట్లో మనం వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన పని లేదు. వచ్చిన గొర్రెల్లో పుట్టే పిల్లల్లో భాగాలు పెట్టుకుంటారనమాట. వాళ్ళు ఇన్ని రోజులు చేసినందుకు దానికి అంత భాగం పెట్టుకొని వాళ్ళు సపరేట్ తీసుకొని మనకు సపరేట్గా ఇస్తారనమాట తర్వాత ఎప్పుడైనా వద్దు అనుకున్నప్పుడు. లేదంటే గొర్రెలు ఎప్పుడైతే ఇంట ఉంటాయో వాటి పిల్లలు అమ్మి వచ్చిన డబ్బులో 50-50 షేరింగ్ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్లో యాక్చువల్గా అందరూ మెయింటైన్ చేస్తుంటారు. బట్ నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. ఇన్ కేస్ ఏమైనా గొర్రెలు చచ్చిపోయినా కూడా మనకి ఇలా కౌంట్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మనకి అసలు ట్రాక్ ఉండదు, ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఏం డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరు. ఏదో ఇంకా పోతా ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసినాము, వస్తుందంటే వస్తుంది, వాడి చింది తీసుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటుందన్నమాట. అందుకని నాకు ఇలా చేయడం ఇష్టం అయితే లేదు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఒక అతను పని చేస్తున్నాడు, అతని వైఫ్ ఇక్కడ చేసేకి రెడీగా ఉందన్నమాట. గొర్రెలన్నీ బయట తోలుకొని చెట్లు రెడీగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పొట్టేలు ఉన్నాయనుకోండి, ఓన్లీ పొట్టేలు చిన్న పిల్లల్ని తెచ్చేసి ఒక 4 months సాకి అమ్మల్లా అనుకుందాం అనుకోండి. ఇక్కడ మార్కెటింగ్ సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. మనము కొనాలంటే ఒక రేట్ చెప్తారు, అమ్మాలంటే ఇంకో రేట్ చెప్తారు. ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో నాకు దాంట్లోకి వెళ్ళడం అయితే ఇష్టం లేదు. అందుకనే నేను ఏం చేశానంటే షీప్స్ తీసుకున్నాను, వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలన్నమాట నా టార్గెట్. ఇప్పుడు దానికి ఏవైతే గోట్స్ పుడతాయో వాటిని ఒక 2 months పెంచుతాను. తర్వాత 2 months చిన్నపిల్లల్ని అమ్మేసి రీప్లేస్ చేస్తాను అనమాట మళ్ళీ ఫీమేల్ వాటితో. అలా ఒక 300 దాకా తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి అనేది నా ప్లాన్. దానికోసం నేను ఎలివేటెడ్ చెక్స్ కూడా కాదు, ఆ షిప్స్ అన్నింటిని కూడా బయటకే పంపించాలని నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. దానివల్ల నాకేమవుతుందంటే ఎవ్రీ 6 monthsకి ఖచ్చితంగా నాకైతే దాంట్లో నుంచి ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆవులన్నీ డ్రై పీరియడ్లో ఉంటాయో అప్పుడు నాకు గోట్స్లో నుంచి ఒక ఆదాయం వచ్చింది అనుకోండి, నాకు ఈ మెయింటెనెన్స్ ఖర్చులన్నీ తగ్గుతాయి అనే ప్లానింగ్తో ఈ షీప్ ఫామ్ అయితే నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు. ఈ కోళ్ళ షెడ్ ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టాలనుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు నా దగ్గర 3 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, గొర్రెలు, ఆవులు అండ్ ఫార్మింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫార్మింగ్ కోసం ఎవరైతే వ్యక్తున్నాడో అతను గోట్స్ ఎప్పుడైనా అవసరం, గోట్స్ దగ్గర ఏదైనా పని పడింది, వాటికైనా వ్యాక్సినేషన్ ఇవ్వాలి, సో అక్కడికి వెళ్తాడు, దానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత బీహార్ వాళ్ళకి ఫుడ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, వాటిని అందరినీ గ్రాసరీస్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు, తీసుకొస్తాడు. తర్వాత ఫార్మింగ్ రిలేటెడ్ వర్క్ ఏదైనా చూస్తాడు. అండ్ ఈ ఆవులంతా మేపాలా అంటే ఖచ్చితంగా మనకైతే గడ్డి ఉండాలి. ఈ గడ్డికి ఖచ్చితంగా ఇది వాటర్ ఇరిగేషన్ ఇవ్వాలి, దానికి ఏదైనా సప్లిమెంట్స్ ఇవ్వాలన్నమాట. లైక్ డ్రిప్ ఎరువులు పంపించాలి, ఇలాంటి కొన్ని మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసుకుంటాడు. మళ్ళీ కోకోనట్ ట్రీస్ చూసుకుంటాడు, మహాగన్ ట్రీస్ చూసుకుంటాడు. దీనివల్ల నాకు ఏమవుతుందంటే ఫార్మింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మెయిన్ మనకు ఫార్మింగ్లో మనము ఒక డిసీజ్ని ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. వన్స్ డిసీజ్ని ఐడెంటిఫై చేస్తే దానికి ఎలాంటి మందు స్ప్రే చేయాలి ఏంటి అని మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి స్ప్రేయింగ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అతనికి చాలా వర్క్స్ ఉండడం వల్ల తను ఏం చేస్తున్నాడంటే డిలే చేస్తున్నాడు అనమాట ఐడెంటిఫికేషన్ చేయడంలో. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవరాల్గా నాకు వచ్చిన ఈ క్రాప్లో ఈల్డ్ తగ్గుతుంది, ప్లస్ చాలా సమస్యలు వస్తున్నాయి అనమాట. సరిగ్గా పంట తీయలేకపోయాము. దానివల్ల అయితే నేను కొంచెం లాస్ అయ్యాను. వీటినన్నింటినీ ఓవర్కమ్ చేయాలనేసి నేనేం ఆలోచించానంటే మనకి ఇంకొక వ్యక్తి అయితే కావాలి డెడికేటెడ్గా. దేనికి ఒక వ్యక్తి కావాలి, ఫార్మింగ్కి ఖచ్చితంగా ఓన్లీ ఫార్మింగ్ రిలేటెడే ఏమన్నా పనులు చూసుకునే ఒక అతను ఉండాలి. నేనేం చేశానంటే ఇప్పుడు ఎవరైతే ఒక అతన్ని ఫార్మింగ్ కోసం పెట్టానో అతనికి కంప్లీట్గా ఫార్మింగ్ వర్క్ ప్లస్ ఎప్పుడైనా షిప్స్కి కానీ ఏదైనా కానీ సమస్య వస్తే వాటిని చూసుకోవడం మాత్రం తనకు అప్పచెప్పేశాను. ఇంకా మనకి షెడ్ లోపల ఉన్న మెయింటెనెన్స్ వర్క్ చేయడానికంతా ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే కావాలి. దానికోసం నేను ఇంకొక పిల్లోనైతే హైర్ చేసుకున్నాను. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనకి షెడ్ లోపల ఉన్న చెట్లు, మహాగని చెట్లు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, ఈ గడ్డి కావచ్చు, వీటినన్నిటికీ వాటర్ ఇవ్వడము, దానికి సప్లిమెంట్స్ ఇవ్వడము, ఏదైనా మందులు స్ప్రే చేసుకోవడము, అంత గ్రాస్ అంతా కట్ చేసుకోవడము, ఇలా మెయింటెనెన్స్ వర్క్ అంతా చేసుకుంటున్నాడు. ఓన్లీ ఈ మెయింటెనెన్స్ వర్కే చేస్తే అయితే నాకైతే గిట్టుబాటు కాదు తనకిచ్చే శాలరీకి. అందుకోసం నేను తనకి ఏం చెప్పానంటే మనము కోళ్ళు పెంచుదాం.
ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఉన్నాయి కోళ్ళు. అవి ఎందుకంటే జస్ట్ నేను ఏదో నార్మల్గా ఏదో హాబీలాగా పెంచుకుంటున్నా. అలా కాకుండా ఒక కమర్షియల్ వేలో పెంచుదాము అని ప్లాన్ చేసుకొని నేనైతే కోళ్ళ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా. అది ఎలా చేసుకున్నానంటే ఓన్లీ నేను ఇప్పుడు నాకేంటంటే కోళ్ళు అనేది ఒక బంధించి కాకుండా ఫ్రీ రేంజ్లో పెంచాలనేది నా థాట్. సో ఎప్పుడైతే కోళ్ళని బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే కోళ్ళు చాలా హైట్లో కూర్చునేకే ప్రిఫర్ చేస్తాయి చెట్లలోనూ ఇట్లా. మనకైతే ఇప్పుడు నాటిన చెట్లన్నీ చిన్న స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ పెద్ద అయ్యేదాకా మనకైతే దానికి ఖచ్చితంగా ఒక ప్లేస్ అయితే కావాలి. అందుకోసం నేను ఏం ప్లాన్ చేశానంటే నీట్గా ఒక 10 to 15 feet కట్టలు నాటించేసి దానిపైన పందిరిలాగా వేసి దానిపైన కూర్చునేట్లు ప్లాన్ చేశాను. అది బాగా వర్కౌట్ అయిందనమాట. కోళ్ళన్నీ అక్కడ పోయి కూర్చుంటున్నాయి, సమస్య ఏం లేదు. తర్వాత తన డ్యూటీస్ ఏమేమి అలొకేట్ చేశానంటే తనకి కంప్లీట్గా కోళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడము, కోళ్ళ షెడ్ క్లీన్ చేసుకోవడము, వాటికి ఇంకా ఫుడ్ కూడా మనం రెడీ చేయాలన్నమాట. BSF లార్వా అని చెప్పేసి వాటికి మళ్ళీ సపరేట్గా నేను కట్టాలి. అవంతా అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫీడ్ ఏంటంటే మొక్కజొన్న మాత్రం వేస్తాం అనమాట మార్నింగ్ టైం. మిగతా అంతా ఫ్రీ రేంజ్లో తిరిగేసి అవే వాటి ఆహారం అవే వెతుకుంటుంటాయి. సో మనకైతే ఇప్పుడు సమస్య ఏం లేదు. బట్ ఎప్పుడైతే ఇంకా లార్జ్ క్వాంటిటీలో ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా ఫుడ్ కొత్త అయితే వస్తుంది. అప్పటికి మనం రెడీగా ఉండాలన్నమాట. BSF లార్వా ఇట్లాంటివి వెంటనే పెట్టుకొని వాటిని కోళ్ళకి వేసినాం అనుకోండి, అప్పుడు సమస్య ఏమి ఉండదు అనమాట మనకి. అలా ఒక వ్యక్తిని దానికోసం పెట్టేసి కోళ్ళని పెట్టాను. వన్స్ కోళ్ళని పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అవి గుడ్లు పెడుతున్నాయి కానీ అవి పిల్లలు చేయడం లేదన్నమాట సరిగ్గా. అందుకోసం మళ్ళీ ఇంక్యుబేటర్ తీసుకొచ్చాము. ఆ ఇంక్యుబేటర్ మెయింటెనెన్స్ చేయడము, ఇంక్యుబేటర్లో నుంచి వచ్చిన పిల్లల్ని బ్రూడింగ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తల్లి ఉండదు కాబట్టి మనమే దానికన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆ బ్రూడింగ్ యూనిట్ సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అనమాట. ఇలా కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్గా కోళ్ళ షెడ్ అయితే మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఇలా నేను స్టెప్ బై స్టెప్ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి అయితే ఇంటిగ్రేటెడ్ ఫామ్లోకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఓన్లీ డైరీ ఫామ్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోకి దిగితేనే మనకి ఏదైనా డబ్బులు చూడగలుగుతాం. కానీ కంప్లీట్గా నేను డైరీ ఫామ్లోనే ఓన్లీ డైరీ ఫామే పెట్టుకుంటాను, ఆ పాలని డైరీకే వేస్తానంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఎవరైనా నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలనుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే నాకైతే కింద కామెంట్ చేయండి. నేనైతే ప్రాపర్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాను. ఎందుకంటే నేను 2 years నుంచి చూసి పడి లేచినవన్నీ మీకు అయితే చాలా ఉన్నాయి ఇంకా షేర్ చేసుకోవడానికి. ఈ యొక్క వీడియోలో అన్నీ షేర్ చేసి అయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది, ఎవరు చూడరు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏదున్నా సరే కామెంట్లో చెప్పండి. దానికి ఖచ్చితంగా నేను దాని గురించి సపరేట్గా వీడియో చేయడమే కానీ కావచ్చు, లేదంటే చిన్నగా స్లోగా కామెంట్స్ చదివి వాటి గురించి రిప్లై ఇవ్వడము, ఇంకోటి ప్లాన్ చేసుకుందాం. ఇంక నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. వీటిలో నేను ఇంక నుంచి ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఫామ్లో మనం ఇంటిగ్రేటెడ్ ఫామ్లోకి వెళ్ళాము. సో అక్కడ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఏంటి డైలీ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అంతమంది లేబర్ని మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళకంతా సాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ మనం ఎలా తెచ్చుకోగలుగుతాము, ఇవన్నీ అయితే మీకైతే ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతాయి. చాలా హెల్ప్ అవుతాయి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంకా నుంచి అయితే డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్లో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎలా మేము ప్లానింగ్ ఎలా చేస్తాము, డైలీ టాస్క్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, మాకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకుంటాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా ముందుకు వెళ్తున్నాము, ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే మెథడ్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మేమైతే ప్రతిరోజు థింక్ చేస్తూ డెవలప్మెంట్ చేసేకైతే రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా నుంచి అయితే వచ్చే వీడియోస్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. వీడియోస్ కూడా ఎలా చేస్తున్నానంటే చాలా ఇంటరాక్టివ్గా ఉండేట్లా ప్లాన్ చేస్తున్నాను. ప్రతిరోజు మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను డే టు డే వర్క్ ఫామ్లో ఎలా ఉంది అనేసి. అండ్ కామెంట్ సెషన్ అయితే ఇంకా నుంచి ఓపెన్లో పెడతాను. ఇన్ని రోజులు అయితే క్లోజ్లో పెట్టాను, ఇప్పుడైతే ఓపెన్లో పెడతాను. మీకు నచ్చినట్టు మీరైతే కామెంట్ చేయండి. మీరు ఎంత అయితే మీరు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. దాన్ని బట్టి మీకు ఎందుకంటే ఇప్పుడు నా మైండ్ సెట్ నుంచి నేనైతే చేసుకుంటూ వెళ్తున్నాను. చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తారనమాట. ఈ డైరీ ఇండస్ట్రీలోకి రావడం కానీ, ఇంకా ఇలాంటి ఏదైనా ఒక స్టార్ట్అప్గా స్టార్ట్ చేసుకోవాలి, సెకండరీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే ప్రతి ఒక్కరికి అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది చేయాలి అంటే చాలా భయాలు ఉంటాయన్నమాట. మనం ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి. సో మీకు ఎలాంటిది ఏదైనా థాట్ ఉంటే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసేకైతే ట్రై చేస్తాను. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది మీ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇలా మనమందరం కలిసి అయితే వర్క్ చేద్దాం. ఈ సెషన్స్ కూడా చాలా ఇంటరాక్టివ్గా పెట్టుకుందాం. ఎవ్రీ వీక్ లైవ్లోకి వద్దాం. ఖచ్చితంగా ఒకరికొకరు షేర్ చేసుకుందాం ఇన్ఫర్మేషన్ అంతా. దానివల్ల మీకు నా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత మీ నుంచి నాకు నాలెడ్జ్ వస్తుంది. ఇలా గ్రో అవుదాం అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంక నుంచి కలిసి అయితే ట్రావెల్ చేద్దాం. మీరు నుంచి నేను కోరుకునేది ఒకటే సపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. వీడియోస్ అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకైతే ఏదైనా బోరింగ్ ఏదైనా అనిపించింది అనుకో ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేసుకుంటాను. దానివల్ల నేను కూడా డెవలప్ అవుతాను. ఈ వీడియోలో అయితే ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.